హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రెండవ రోజు శ్రీ బ్రహ్మచారిణి దేవిగా కొలుస్తాము. అమ్మవారికి రెండవ రోజు ప్రసాదంగా పులిహోర చేసుకుంటాము. ఈ ప్రసాదం పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా రైస్ నీట్గా వాష్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ చేసుకునేటప్పుడే కొంచెం నూనె వేసుకుంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ముందుగానే మనం చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కొంచెం లాస్ట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటాము. పులిహోరకి చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. బ్రహ్మచారిణి దేవి అమ్మగారు జపమాల కమండలుతో దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మ జ్ఞానం కోసం తపస్సు చేసే ఆమె అని అర్థం. ఇది పార్వతి అమ్మవారి తపస్సు చేసే రూపం. శివుణ్ణి వరంగా పొందటానికి తీవ్రమైన తపస్సు చేసిన రూపమే మన బ్రహ్మచారిణి దేవి అమ్మగారు. ఈ అమ్మవారికి ఆరాధించడం వలన మనకు సహనం, ధైర్యం, జ్ఞానం పెరుగుతాయి. ఇంకా మన ప్రసాదంకి వచ్చేస్తే చింతపండు పులుసు కూడా ఉడికిపోయింది. తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది పులిహోరకి. మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో కలిపేసుకుంటే మన పులిహోర హాఫ్ రెడీ అయిపోయినట్టే. మన స్పెషల్ నువ్వుల పౌడర్ కూడా వేసుకుంటే టోటల్గా రెడీ అయిపోతుంది మన ప్రసాదం పులిహోర. ఈ ప్రసాదం పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆరాధించండి. అమ్మవారు మనకి ధైర్యాన్ని, సహనాన్ని అండ్ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ నవరాత్రి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ వీడియో ఇంకా ఓవర్. ఓకే, బాయ్.